అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మరి ఒక్కసారి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి కౌరవ సేన పాండవ సేన కన్నా కూడా ఎంతో బలమైనది అని తెలియచెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమిటంటున్నాడు? ద్రోణాచార్య, భీష్ముని ద్వారా సంరక్షింపబడ్డ అపరిమితమైన కౌరవ సైన్యమును ఓడించడము అసాధ్యమైన పని. పోతే భీముని ద్వారా రక్షింపబడ్డ పరిమితమైన పాండవ సైన్యాన్ని ఓడించడము అత్యంత సులభము. ఈ శ్లోకము ద్వారా దుర్యోధనుడి యొక్క తెలివి తక్కువతనము మనము గుర్తించగలుగుతాము. ధర్మం కోసము జరిగే యుద్ధము అని తెలిసి కూడా సైన్య బలము ద్వారా విజయము లభిస్తుంది అన్న ఒక పెద్ద అపోహలు మునిగి ఉన్నాడు దుర్యోధనుడు.